ఈ నెల 21వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనపడదు, కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో కనిపిస్తుంది. సూతకం మనకు మాత్రం ఉండదు. అయితే ఈ సూర్యగ్రహణం కారణంగా అయితే కొన్ని రాశులకైతే బాగా కలిసి వస్తుంది, వాళ్ళ పంట పండుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇది మిథున రాశి. వీళ్ళు కెరియర్ పరంగా అందరికీ బాగుంటుంది. ఉద్యోగులు తమ సీనియర్ల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. సూర్యగ్రహణం పూర్తయిన తర్వాత రాగి నాణ్యాలను, రాగి వస్తువులను దానం చేయడం వల్ల వీళ్ళకు మంచి ఫలితం ఉంటుంది. పని చేస్తున్న ప్రాంతంలో మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. కెరీర్ పరంగా ఎదుగుతారు. ఆధ్యాత్మిక వాతావరణం అనేది వీళ్ళకి బాగా అలవాటు అవుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే మకర రాశి వాళ్ళకి కూడా చాలా ధైర్యంగా ఉంటారు. కెరియర్ పరంగా దూసుకెళ్తారు. సోదరులతో వీరి బంధం కూడా చాలా దృఢంగా ఉంటుంది. నల్ల నువ్వులు లేదంటే నల్ల మినుములను సూర్యగ్రహణం ద్వారా దానం చేస్తే మంచి జరుగుతుంది. సూర్యగ్రహణం వల్ల అన్ని శుభ ఫలితాలే వీళ్ళకి కలుగుతాయి. వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టి లాభాలను కూడా ఆర్జిస్తారు. అలాగే వృషభ రాశి వాళ్ళకు కూడా పెట్టుబడి పెడితే వాటి నుంచి అధిక లాభాలు వస్తాయి. అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఇప్పటివరకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. సంపద కూడా పెరుగుతుంది. మీపై మీకు నమ్మకం పెరిగి ఆత్మవిశ్వాసంతో పనులు కూడా పూర్తి చేస్తారు. శుభ ఫలితాలు ఉండటం వల్ల ఆర్థికంగా చాలా బలోపేతం ఉంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే సూర్యగ్రహణం తర్వాత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ పంట పండినట్టే అని చెప్పుకోవాలి. మరి మీ రాశి ఏంటనేది కామెంట్ చేయండి.